వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, పెద్దలకి అండ్ అలాగే అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అందరికీ మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆడియో రిలీజ్కి స్వాగతం సార్, స్వాగతం. వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్లీ రఘుకుంచ సార్ అండ్ సిరశ్రీ సార్ వాళ్ళిద్దరు కలిసి లిరిక్స్ అండ్ సాంగ్స్ కంపోజ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ రాశారు భయ్య? పాటలు ఎక్కడ రాశారు? సింగపూర్లో రాసామండి. ఓకే, సింగపూర్. Yeah. అవును, నాకు తెలిసి ఇందాక నువ్వు చెప్పింది అదేనా? ఏంటి? మన gotelugu.com ఓనర్ బన్ను గారిని Yes. ఇంప్రెస్ చేసి ఏదో ఆయనతో మంతనాలు జరిపి జరిపి రహస్య మంతనాలు జరిపి దాని తర్వాత ఎవరికి తెలియకుండా సింగపూర్ చెక్కేశారు. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి జనరల్గా సింగపూర్ ఎందుకు వెళ్తారు అందరూ? అంటే సింగపూర్ ఎందుకు వెళ్ళామంటే ఈ మధ్య బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళందరూ బాగా దొబ్బుతున్నారు. వీడు బ్యాంకాక్ వెళ్ళాడు, వాడు బ్యాంకాక్ వెళ్ళాడు, వీడు బ్యాంకాక్లో ఏం చేస్తున్నాడు, దీని మీద గోల. బ్యాంకాక్ అంటేనే ఇది గోల అయిపోయింది ఈ మధ్య. అందుకని డిఫరెంట్గా ఉంటుందని యాక్చువల్గా మేము ఇద్దరు ఏంటంటే ఎక్కడికైనా కొంచెం ప్రశాంతంగా చిన్న ట్రావెల్ చేసి సాంగ్ చేద్దామని అనుకున్నాం. ఈలోపు మా గోతెలుగు బన్ను గారు ఈజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన ఏమన్నారంటే, ఏమంటే నేను సింగపూర్ వెళ్తున్నాను, నాకు అక్కడ అపార్ట్మెంట్ ఉంది, మీరు సరదాగా నాతో పాటు వస్తుంటే అక్కడ మీరు వచ్చి రాసుకోవచ్చు అన్నారు ఆయన. సో అలా మాతో పాటు సోదరుడు మా భాస్కర్ భట్లు కూడా వచ్చాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళ ముగ్గురు మంచి భోజన ప్రియులు. ఇవి ఒక విషయం చెప్పాలండి, పొద్దున్నే సింగపూర్లో పొద్దున కదండి, ముందు రోజు నైటు రేపు మధ్యాహ్నం లంచ్కి ఏంటి అనేది ప్లాన్ చేస్తూ ఉండేవారు వీళ్ళు రాత్రి నుంచే. పొద్దున్నే లుంగీలు కట్టుకొని సింగపూర్లో సంచులు పట్టుకొని కూరగాయల మార్కెట్ వెళ్ళేవారు. ఏమంటే ఈయన రావటం చక్కగా మంచి ఆ రకంగా కాస్త 2-3 కిలోలు కూడా పెరిగి వచ్చాం. బట్ ఇదేంటంటే కొంచెం పీస్ఫుల్గా సింగపూర్లో మేము వాడిన ప్రదేశం లేదు, అంటే ఐ మీన్ పాటలు రాసుకోవడం కోసం. అందుకే నాకు పాట కూడా ఎప్పుడంటే నాకు రాత్రి 12 తర్వాత ఓకే వచ్చేది సాంగ్ మెయిల్. రాత్రి పంపించిన భయ చూడలేదు అనేవాడు, టైం చూస్తే 12 o'clock, నాకు 10:30 పడుకోవడం అలవాటు అండి. ఓకే, సో ఈయనతో వ్యవహారం అలా ఉండేది. ఇది మల్టీ స్టార్ ఫిల్మ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ రఘు సార్. ఈరోజు ఓన్లీ స్టార్ టు నైట్, ద బిగ్గెస్ట్ స్టార్ టు నైట్ యాక్చువల్లీ. నాకు నా లైక్ ద ఆడియో విజువల్లో చూపించారు. ఇట్స్ మై లవ్ స్టోరీతో ఐ సెట్ అవుట్ మై మూవీ జర్నీ అండ్ అప్పుడు శ్రీధర్ సార్ డైరెక్ట్ చేశారు. సో మళ్ళీ టు బీ వర్కింగ్ విత్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ నాకు ఇట్స్ లైక్ బీయింగ్ బ్యాక్ హోమ్, ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీతో పని చేసినట్టు. అమేజింగ్ ఎన్వైరన్మెంట్. సో ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ టీమ్. పిక్నిక్ లాగా ఉంది. Of course, totally. All youngsters, all my so many co-stars, and Manju sir, the director also. So there's so much freshness in the film. I was excited, and enduk opkunnanante also my role, I'm playing a married woman in this movie, and chala different role, sensitive role. Anduke I was really excited, and ila kotta topic kada. I mean Telugu cinema తీలేదు అంటే సోషల్ నెట్వర్కింగ్ మీద ఎక్స్క్లూజివ్గా సినిమా తీయలేదు. సో ఇట్స్ అ న్యూ జెన్ ఫిల్మ్. దట్స్ వై ఐ వాస్ ఎక్సైటెడ్ టు బీ 100%. దర్శకుడు పివి మంజునాథ్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు సోషల్ నెట్వర్కింగ్ బేస్డ్ ఆన్ అంటే ఇది ఎలా మన జీవితాల మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని తను చెప్పినప్పుడు నేను ఎప్పుడో ఒకసారి ఫేస్బుక్లో రాసుకున్నాను, సోషల్ నెట్వర్క్ అంటే దూరం ఉన్నవాళ్ళు దగ్గర అవుతారు, దగ్గర ఉన్నవాళ్ళు దూరం అవుతారని. సో దాని మీద నాకు వెంటనే ఇమీడియట్గా థాట్ స్ఫురించడం, దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది అని ఒక పాత మన జానపద కళ ద్వారా చెప్తే బాగుంటుందని చెప్పి అంటే నాకు బుర్రకథ స్ట్రైక్ అయింది. వెంటనే ఇమ్మీడియట్గా సరే మన ఆస్థాన మద్రాసు శ్రీధర్ గారికి ఆస్థాన నన్నయ్య భట్టారకుడు సిరాశ్రీ గారు ప్రవేశపెట్టారు. ఇద్దరం కూర్చున్నాం, ఈ సోషల్ నెట్వర్కింగ్ దాని మీద మొత్తం కంప్లీట్ ఒక రీసెర్చ్ చేశాడు ఆయన. చేశారు, లైన్ టు లైన్ డెవలప్ చేసుకుంటూ దాన్ని దాదాపు ఒక 5-6 నెలలు కష్టపడి ఆ పాట తయారు చేసామండి. మిగతా పాటలన్నీ అయిపోయి, బట్ ఈ సాంగ్ మాత్రం 5-6 నెలలు పట్టింది. బట్ నిత్యం ఫేస్బుక్లో చూసే ఇన్సిడెంట్లు, రకరకాల వీడియోలు అంటే ఏ ఉంటాయి కదా, ఇవన్నీ చూసి మేము అలా ప్లాన్ చేసాం అనమాట. సో ఫేస్బుక్, ట్విట్టరు, లేకపోతే ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోయిందని చాలామంది అంటున్నారు, మీరేమంటారు? చాలా దరిద్రంగా అయిపోయింది. ఓకే, ఎస్పెషలీ ఎవరు బాగా మారారు, అమ్మాయిలా అబ్బాయిలా? బేసిక్గా మనుషులు భయ్యా. అసలు ఏం చెప్పాలి, డిప్లొమాటిక్ ఆన్సర్ ఏం చెప్పాలి? నిజమే చెప్తున్నాను, నేనైనా తప్పు చెప్తున్నాను డార్లింగ్స్? ఓకే, లాస్ట్ క్వశ్చన్. మనోజ్ గారు ఎటువంటి అప్డేట్స్ జనరల్గా పెడుతూ ఉంటారు ఆన్లైన్? అంటే జనరల్గా అందరూ చూస్తారు, ఇందాక మన రఘు గారు చెప్పారనమాట, అసలు తినేసిన ప్లేట్లు లేకపోతే సెల్ఫీలు, అలా ఇలా ఫేస్లు పెట్టుకొని సెల్ఫీలు అలాంటివి పెడుతూ ఉంటారా? అసలు మీరు ఎలాంటి పర్టికులర్ అప్డేట్స్ పెడుతుంటారు ఆన్లైన్? మామూలుగా సినిమాల గురించి అండ్ జనరల్గా రోజు నా డైలీ యాక్టివిటీస్ కొంతవరకే. అన్ని యాక్టివిటీస్ పెడితే కొంచెం ప్రాబ్లం అవుతాయి కాబట్టి అన్నీ పెట్టాం, కొన్ని బేసిక్ యాక్టివిటీస్ మాత్రం చెప్తాను అనమాట. చాలా బాగుందండి ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలకి అందరికీ నమస్కారం. అండ్ ఈ సినిమా
చైతన్య, అడివిశేషు, కమల్ అండ్ మహత్ వీళ్ళందరూ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళందరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ డైరెక్టర్ గారు న్యూ ఎవ్రీబడి ఇట్స్ లైక్ గుడ్ టీమ్ అండ్ సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ట్రైలర్, అది ఏంటి అలా మొదలు పెట్టేశావు? డైరెక్టర్ పెట్టమన్నారు బాబాయ్, అందుకోసమే పెట్టాను. డైరెక్టర్ పెట్టమన్నావా లేకపోతే డైరెక్టర్ పెట్టించమన్నావా? డైరెక్టర్ పక్క నుంచి నేను వద్దన్నా పెడుతున్నాను అన్నాడు. అడుగు మంజు. డైరెక్టర్ గారు మంజు గారు వద్దనే పెడుతున్నాడు. వీడి గురించి నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి తెలిసి వాట్ డిడ్ యు సే జస్ట్ నౌ? అండ్ మీ అందరూ ఫస్ట్ అడిగాడు. ఎందుకు అడగ నాకు చెప్తే నేను పాదాలతో నాకేస్తే నాకు. థ్యాంక్ యూ సో మచ్ రఘుమాయ, మీకు ఒక హగ్ ఇవ్వాలి. మీకు తెలియకుండానే నా లైఫ్లో పెద్ద హెల్ప్ చేసేశారు. ఎందుకే రమణమ్మ ఒక పాట పెళ్లి గురించి రాశారు కదా, మా అమ్మ పేరు నిర్మల, ఎందుకే నిర్మలమ్మ అని మా ఇంట్లో పాడుతూ ఉంటాను. ఆ ఒక్క పాట పెట్టుకుని ఇప్పటివరకు హ్యాపీగా బ్యాచులర్గా సింగిల్గా సోలాగా ఎరగదీసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం నాకు అన్యాయం చేశారు. నేనేం ఆ చేశాను? పాట రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడ ఒక చోట కలిసాం ఇద్దరం. వచ్చి ఇలా గట్టిగా పడేసుకుని అన్నా ఇరగదీసామన్న పాట మనం తొందరలోనే పనిచేద్దామని అన్నాడు. 3 ఏళ్ళు అయిందండి అది. Good evening, everybody. This movie looks very amazing, and I wish all the team very good luck. And Shirashri, I know, is a great lyricist. I wish you all the best, Shirashri and Madhura Sridhar, for producing this movie. And I know that Shirashri is also a part of our iClick family as well, so we wish you all the best. First of all, good evening, everyone. Thank you for coming. It was great. I always felt as if I was home. Manju sir, Madhura sir, everybody made me feel very comfortable. Mahat, he was an amazing co-actor. We had fun. It was great. Good evening, everyone, and congratulations to the whole team. Naku Raghu already bits and pieces of all the songs I've heard, and చాలా ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫరెంట్ అండ్ అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ ఐ కంగ్రాచులేట్. ఇన్ఫ్యాక్ట్ సోషల్ నెట్వర్క్ అండి బాబు అనేది ఐ థింక్ ఇట్ వెంట్ రియలీ వైరల్ యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్టెడ్ బికాజ్ ఇట్ వాజ్ టార్గెటెడ్ ఎట్ సోషల్ నెట్వర్క్. అండ్ ఆ పాటలో చాలా రియలిస్టిక్గా అనిపించింది అంతా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఐ వాజ్ వెరీ వెరీ ఆఫ్ సోషల్ నెట్వర్క్ లైక్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. బట్ ఎట్లా అయిపోయిందంటే టు అ పాయింట్ వేర్ సోషల్ network has become everything, literally. And I congratulate Raghu and the entire team for the beautiful effort and wonderful songs, and wish everyone all the best. నా ఫస్ట్ సినిమా నా క్లాప్ కొట్టించింది నాతో మంజు అండి. అప్పుడు చీఫ్ అసోసియేట్ మంజు. అప్పటి నుంచి మంజుతో బాగా పరిచయం. అందరం బాగా ఫ్రెండ్స్. సుధీరు, నేను, మంజు అందరం కాంతి గారి దగ్గర కూడా చేసాం. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. In fact, I love all your songs. నేను మీ ప్రతి సాంగ్ ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ షోస్లో పర్ఫామ్ చేశాను. I hope that I work with you sometime soon and you give me a melodious song. This one was really very nice. And మీ social network song is a very, very, very popular song. Shirashri garu, you know, you nailed it. And I wish the entire team all the very best. బిగ్ మేకర్స్ మేము దీని గురించి ఎక్కువ చెప్తే బాగుండదు. బట్ ఇట్స్ ఏ సోషల్ నెట్వర్కింగ్ మూవీ అండ్ వీ జస్ట్ వాచ్డ్ ఇట్ ది అదర్ డే. అంటే మేము చేసాం ప్రొడ్యూసర్స్ కదా అని కాదు, కానీ ఇట్ వాస్ వెరీ కనెక్టింగ్ ఆల్ ద వైల్ అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 2 hours కంటెంట్. ఎవరైతే సోషల్ నెట్వర్కింగ్ హూఎవర్ ఈజ్ యూజింగ్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ ఆర్ వాట్ ఎవర్, దే ఆల్ గెట్ కనెక్టెడ్ విత్ దిస్. అందరికీ రిలవెంట్ సబ్జెక్ట్ ఇది. ఇట్ ఈస్ టైట్ కంటెంట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ అట్రాక్ట్ యూ. వీ నీడ్ యువర్ గుడ్ విషెస్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. మంజుకి, మధుర శ్రీధర్ రెడ్డి గారికి అండ్ ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మంజు కోసం ఒక ఫ్యూ వర్డ్స్. మంజు డైరెక్ట్గా వచ్చి డైరెక్టర్ అయిపోలేదండి, ఇప్పుడు వచ్చే డైరెక్టర్ లాగా అందరిలాగా ఒక టాప్ పెద్ద కెమెరామ్యాన్ దగ్గర ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్గా పనిచేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అండ్ ఒక రైటర్గా పనిచేశాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మంజుకి. దీని తర్వాత ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ నా ఫస్ట్ సినిమా, నా హైదరాబాద్ నవాబ్స్కి సక్సెస్ అవ్వడానికి మంజు చాలా మెయిన్ కారకుడు. సో ఐఎమ్ విషింగ్ వెరీ గుడ్ లక్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ కూడా జగన్. మేమందరం తేజ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు మా అందరికీ బాగా పరిచయం ఉంది. జగన్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ జగన్ కూడా చాలా లక్. అండ్ ఫైనల్గా రఘు కుంచె గారు చాలా బాగా మ్యూజిక్ చేస్తారు డెఫినెట్గా. నాకు ఉండేది ఇందాక మనోజ్ గారు చెప్పినట్టు, ఎందుకే రవణమ్మ సాంగ్ విన్న తర్వాత మాకు పెట్టుకోవాలని. ప్లస్ నాకు ఇంకా అవకాశం రాలేదు రఘు కుంచె గారితో పనిచేయడానికి.
డెఫినెట్గా ఒక ఛాన్స్ వస్తే నేను రఘుకుంచి గారితో వర్క్ చేస్తాను. అండ్ ఫైనల్గా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేక్ వేసి ఆగింది. నా నుంచి నన్ను వేరు చేసినట్టు ఉంది. ఈ రోజు కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది. ఆ దేవుడు వచ్చినట్టు ఓ దీవెనిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ కాలి కింద చేరినట్టు ఒడ్డునున్న చేప నేడు నీటిలోకి జారినట్టు. ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. చీకంటింట నేనే వేణు ఊదుతుంటే వెన్నెలమ్మ వెన్ను తట్టి విన్నట్టు మంచు పూలు మెచ్చి ప్రేమలోన ముంచి మంచి గంధమేదో జల్లిపోయినట్టు. ఎడారి ఎండలో హిమాలయమ్ముల ఓ సృష్టి జరిగనే నా కోసమే. ఆ మబ్బు చాటు చందమామ తొంగి చూసి నవ్వినట్టు భోగి మంట రవ్వలన్నీ తారలయ్యి మెరిసినట్టు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేక్ వేసి ఆగింది. నా నుంచి నన్ను వేరు చేసినట్టు ఉంది. ఈ రోజు కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది. ఆ దేవుడు వచ్చినట్టు ఓ దీవెనిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ కాలి కింద చేరినట్టు ఒడ్డునున్న చేప నేడు నీటిలోకి జారినట్టు. ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. చీకంటింట నేనే వేణు ఊదుతుంటే వెన్నెలమ్మ వెన్ను తట్టి విన్నట్టు మంచు పూలు మెచ్చి ప్రేమలోన ముంచి మంచి గంధమేదో జల్లిపోయినట్టు. ఎడారి ఎండలో హిమాలయమ్ముల ఓ సృష్టి జరిగనే నా కోసమే. ఆ మబ్బు చాటు చందమామ తొంగి చూసి నవ్వినట్టు భోగి మంట రవ్వలన్నీ తారలయ్యి మెరిసినట్టు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం
పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఖాళీ జేబులోకి కాసులొచ్చినట్టు జేబు వెనక ఉన్న గుండె హాయిగుంది. రూపి విలువ ముందు డాలర్ ఓడినట్టు అంతులేని ఇంత వింత మాయగుంది. ఇదేమి గారడి భలేగా ఉన్నది, ఇదంతా స్వప్నమే కాకుంటే చాలని. టైటానిక్ తేలి వచ్చి కంటి ముందు నిలిచినట్టు తాజ్ మహల్ కన్నా గొప్ప వింత ఏదో పుట్టినట్టు. ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేక్ వేసి ఆగింది. నా నుంచి నన్ను వేరు చేసినట్టు ఉంది. ఈ రోజే కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది. ఆ దేవుడు వచ్చినట్టు నీవినిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ కాలి కింద చేరినట్టు ఒడ్డునున్న చేప నేడు నీటిలోకి జారినట్టు. ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం. నాకు ఐ థింక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇది ఫేస్బుక్ మీద సోషల్ నెట్వర్క్ మీద జరుగుతుంది. అందరు ఇందాక అడుగుతున్నారు సోషల్ నెట్వర్క్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుందని అని. బట్ ఐ థింక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ థింక్ పాజిటివ్గా ఆలోచిస్తూ వెళ్తే సోషల్ నెట్వర్క్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ నో బౌండరీస్. చాలా వాటిలో మనం బౌండరీస్ చూస్తుంటాం. ఇంట్లల్లో అమ్మాయిలు ఎలా ఉండాలి, లేకపోతే నువ్వు ఈ రిలీజనా, స్కూల్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా మన రిలీజన్ అవి పెట్టుకుంటాం. కానీ ఇఫ్ యు సీ ఓన్లీ ఇన్ ఫేస్బుక్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ సపరేట్ ఉండరు. అందరూ ఒకటే విజన్ తోటి వాళ్ళ ఆలోచనలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో దాట్ ఈస్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ I just welcome everyone who's using social network for this positive vibe. సో రఘు కుంచే అండ్ శిరాశ్రీ ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాలో సోషల్ నెట్వర్క్ మీద రాసిన పాట నేను రాసిన రవణమ్మ పాట కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఆ పాట ఎలాగైతే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంత మారుమోగిపోయిందో అదే ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో కుదిరిన పాట. సో దానికంటే ఎక్కువ స్కోప్ ఉన్న పాట, ఎప్పటికీ ఉపయోగపడే పాట ఇది. సో ఆర్థిక మాంద్యం మీద రాసిన పాట కాబట్టి ఆ నిర్ణీతమైన కాలంలోనే దాని తాలూకు వాల్యూ. సో ఇది ఫేస్బుక్ ఉన్నంత వరకు, ట్విట్టర్ ఉన్నంత వరకు, వాట్సాప్ ఉన్నంత వరకు పాడుకునే పాట కాబట్టి సో ఎక్కువ మైలేజ్ ఉంటుంది. శిరాశ్రీకి, రఘు కుంచేకి ఎక్కువ పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నాకు తెలిసి శిరాశ్రీకి ఇది అద్భుతమైన టేక్ ఆఫ్ సినిమా అవుతుంది, టేక్ ఆఫ్ ఆడియో అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా మధురా శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మంజునాథ్ గారికి, ఎంవికే రెడ్డి గారికి, రాజు కందుకూరి గారికి, ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా టెక్నీషియన్లు అందరికీ పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఆర్టిస్టులకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మన మనసుకు తగ్గ మనుషులు, మనకి సరిపడినటువంటి మనుషులు వాళ్ళందరూ బాగా జతపడ్డారు. మధురా శ్రీధర్ గారు అయితేనేమి, రఘు కుంచే గారు అయితేనేమి, ఇట్లా తనకి ఒక మంచి ఏమంటాం బాగా ఒక లడ్డు లాంటి ప్రాజెక్ట్ ఇది. ఇందాక నుంచి పాటలన్నీ వింటున్నాను. ఫస్ట్ టైం పాట అయితే కానీ అర్థం కాని ప్రేమ అంటే అర్థం చెప్పామనే కానీ ఇక సోషల్ నెట్వర్కింగ్ పాట సంగతి చెప్పే పని లేదు. తాను కోరుకున్నట్టుగా ఒక ఫుల్ ఆల్బమ్ రాసే అవకాశం దొరకడంతో పాటు 4-5 రకాల పాటలు తనలో ఉన్నటువంటి అన్ని కోణాలను ఆవిష్కరించుకోగలిగే ఒక అవకాశం ఉన్నది మన అదృష్టమే. ఎందుకంటే డైరెక్టర్ కన్సీవ్ చేసినటువంటి సందర్భాలను బట్టి మనం ఏదైనా రాయగలం. అలాంటి ఒక అవకాశం ఇందులో శిరాశ్రీకి తప్పకుండా లభించిందని, దాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడని అన్ని పాటలు వింటున్నాను. నిజంగా అన్ని పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. రేపటి నుంచి ఈ పాటలు రేడియోలో మోతం అవ్వకపోతే నన్ను అడగండి. I really like the tag, connected online, disconnected in life. But the best thing is, please connect with movies. Movies are the best part of our life. And నేను అనుకుంటా
సో అలా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమాని మీరు అందరూ కనెక్ట్ అయ్యి పెద్ద సక్సెస్ చేస్తారని నాకు ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్. మధుర శ్రీధర్ రెడ్డి గారి ఫిల్మ్. సో బేసిక్లీ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం మధుర శ్రీధర్ రెడ్డి గారు, లడపతి శ్రీధర్ గారు. సో ఆయన ప్రతి ఫిల్మ్ తోటి సరే ఒక యూనిక్ కాన్సెప్ట్ ఏదో చేయాలన్న ప్రయత్నం కాన్స్టెంట్గా చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఉన్న నలుగురు హీరోలు కూడా నాకు చాలా డియర్ ఫ్రెండ్స్. మా మహాత్ గారు, శేష్, కమల్, మళ్ళీ చైతు, నేను తను స్నేహితులను కలిసే చేసాం. సో అండ్ మంజు నాకు స్నేహితుల రోజుల నుంచి చాలా మంచి ఫ్రెండ్. నేను లక్ష్మీకాంచన్న సార్ వీళ్ళందరూ కలిసి తిరిగిన బ్యాచ్ మాట. సో రఘు కొంచెం అన్న ఆయన ఎప్పుడు ఏం కొత్త ట్యూన్ వేసినా కూడా మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు ఒక ఆప్షన్ ట్యూన్ ఇవ్వడానికే చాలా ల్యాప్టాప్ అని లేదా కీబోర్డ్ అని కొడితే ఈయన టేబుల్ మీదే డప్పు కొట్టి రికార్డ్ చేసి వినిపించారు అనమాట. సో ఆ ఎబిలిటీ ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసింది రఘు కొంచెం అన్నే. సో ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బి హ్యూజ్ సక్సెస్ ఫర్ హిమ్. అండ్ సీరియస్గా ఇంత చెప్పాను కాబట్టి కామెడీ కూడా మ్యాటర్ చెప్పాలి. అంటే మా మహత్ రాగానే మనో జరిగినట్టు నేను కూడా కిందకి రాగానే ఏంట్రా బాబా అంత ముద్దు పెట్టామన్నా, ఆడేమో ఇంకేం చేయనివ్వలేదు బాబా అన్నాడు. సో బేసిక్ సినిమా కదా ఇంకేం చేయనివ్వరా అనుకుని ఇదైంది. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరిపైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇది ఒక మంచి క్రియేటివ్తో కూడిన సబ్జెక్టు. సో ఇలాంటి మంచి సబ్జెక్టు చాలా ముగ్గురు దీనికి శిరాశ్రీ, శ్రీధర్, రఘు వీళ్ళు హైట్లోనే కాదు వీళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా బాగా మ్యాచ్ అయ్యి మా మంజుకి ఏం కావాలో అది ఇచ్చారు. సో ఈ సాంగ్స్ నేను ముందే విన్నాను. సో నాకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఇస్తే నేను 4/5 ఇస్తాను. సో సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్స్. అండ్ అలానే ఈ టీమ్కి మరింత సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. చాలా హ్యాపీగా ఉంది. శ్రీధర్ సార్కి నాకు చాలా పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. లైక్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అండ్ మంజుతో కూడా, ఎందుకంటే మంజు వాజ్ ద కో డైరెక్టర్ ఆఫ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ I wish them all the very good luck and good luck to myself as well. And thanks to all my co-stars who've been a support. Adavisheshu, Kamal Kamaraju, Nikita, Jasmine, Chaitanya Krishna, Swati Dikshit, Andaru, Marisha, all these people have done a fantastic job. And today's hero is Raghu Kunche. ఆయన శిరాశ్రీ గారు ఇద్దరు సింగపూర్కి వెళ్ళి పాటలు రాశారు, పాటలు చేశారో తెలియదు కానీ నేను విన్నంత వరకు బాగా పూసుకున్నారని విన్నాను. అది ఎవరిని పూసుకున్నారో ఏం చేశారో తెలియదు కానీ సాంగ్స్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చేశారు, అదైతే కన్ఫామ్గా తెలుసు. శ్రీధర్ సార్ డబ్బు మాత్రం బొక్కైంది సింగపూర్ ట్రిప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ Kaushik Reddy, Ranga, all these people, they made my day. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మహత్. మరి అలాగే ఇప్పుడు అడివిశేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 1 year బ్యాక్ నేను కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాతే రన్ రాజా రన్ చేశాను. దట్ హెల్ప్ మీ అలాట్. ఆ తర్వాత గొంతులైంది. ఐ ఆల్సో డిడ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ సేమ్ కైండ్ ఆఫ్ సక్సెస్. tonight's Raghu's night, of course. So I wish him all the best, the audio all the best, and I hope the movie does really well. Thank you. కొంచెం హాలీవుడ్ వచ్చాడు అందుకే అలా. బట్ అర్థం కాని అందరికీ ఐ థింక్ హీ జస్ట్ సెడ్ నాకు ఏ సినిమా చేసినా మనకి బాహుబలిలో ఎంతవరకు వచ్చింది, నేను 2 సంవత్సరాలుగా బాహుబలిలో ప్రతిరోజు పనిచేస్తున్నాను అనుకుంటున్నారు అని అంటున్నారు. ఏ సినిమా పెట్టినా తీసుకోవాలన్నట్ట. బాహుబలి రాజమౌళి గారు దాంట్లో కూడా పెట్టారో లేదు తెలియదు కానీ బట్ ఎనీవే థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేక్ వేసి ఆగింది. నా నుంచి నన్ను వేరు చేసినట్టు ఉంది. ఈ రోజు కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది. ఆ దేవుడు వచ్చినట్టు ఓ దీవెనిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ. అందరికీ అంటే సమయభావం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం. ఎక్స్ట్రీమ్లీ సారీ. సింగర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండేది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ లగడపాటి శ్రీధర్ గారు టు లాంచ్ ద స్మాల్ సీడీస్ ఆల్సో. ఫస్ట్ సీడీ లాంచ్ చేసి నైజాం డిస్ట్రిబ్యూటర్ అంజిరెడ్డి గారికి అందచేయవలసిందిగా కోరుతున్నాను. అంజిరెడ్డి గారు.
చీకంటింట నేనే వేణు ఊదుతుంటే వెన్నెలమ్మ వెన్ను తట్టి విన్నట్టు. I thank my sponsors Kalamandir, V5 Water and event company Vivid Entertainment. అండ్ ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. బేసికలీ నా నెక్స్ట్ మూవీ అంటే ఇప్పుడు నా ఫస్ట్ నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా నీలకంఠ గారితో సినిమా తీసాము, ఎంవికే రెడ్డి గారు నేను కలిసి. అది మర్డర్ 4గా హిందీలో రీమేక్ అవుతా ఉంది. అండ్ ఒక మంచి కాన్సెప్ట్తో లేడీస్ అండ్ జెంటిల్మెన్కి మంజుని ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ నా ఇంకొక అసోసియేట్ సంజీవ్ని నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీ ఈజ్ ఓం మంగళం మంగళం. సో ఓం మంగళం మంగళం కోసం మళ్ళీ నేను బాబులను ఎతకడానికి నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు, అంటే కొత్త స్టార్లను ఎతకడానికి. సో ఆ స్టార్ హంట్ పోస్టర్ విల్ బి లాంచ్డ్ బై మై ఫస్ట్ బాబు సందీప్. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో. ఫస్ట్ కొంచెం టెన్షన్ అయింది. వై బికాస్ అందరూ స్టార్లే, అందరూ ఆల్రెడీ ఒక 3-4 మూవీస్ చేశారు. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మల్టీ స్టార్ మూవీ. స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ అయింది, ఎందుకంటే అడివిశేష్ ఆల్రెడీ సినిమా హీరో చేశాడు, డైరెక్ట్ చేశాడు, కమల్ కామరాజు హీరోగా చేశాడు, మహత్ ఆల్రెడీ హీరో చేశారు. సో బిట్ టఫ్ అయింది, బట్ వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇట్స్. మధుర శ్రీధర్ సార్ గురించి? శ్రీధర్ సార్ గురించి అంటే బిజినెస్ మ్యాన్లో సూర్యాబాయ్ లాంటి వాడు, మాస్టర్ మైండ్. ఓకే, అండ్ అలాగే ఈ రోజు హీరో రఘు కుంచే గారి గురించి? రఘు కుంచే గారు 6 సాంగ్స్ ఇచ్చారు మొత్తం మూవీలో. 6 సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఆల్రెడీ బుర్రకథ సాంగ్ చాలా హిట్ అయింది. సో అలాగే మిగిలిన సాంగ్స్ కూడా హిట్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.